అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇప్పుడు నేను ధూప్ స్టిక్స్ అండి ఆవు పేడతో ఎలా చేయాలో చూపెడుతున్నాను. ముందుగానే నేను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. చూడండి, పచ్చి ఆవు పేడతో చేసి పెట్టుకున్నాను. ఇందులోనేమో ఫుడ్ కలర్ కలిపానండి, ఇదేమో ఇందులో పసుపు కలిపాను. ఇప్పుడు చూడండి, ఇది సాంబ్రాణి, ఇదిగండి ఈ విధంగా నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ధూప్ స్టిక్స్ చూపిస్తున్నాను, కోన్స్. ఇదిగండి ఈ విధంగా ఎండబెట్టిన పువ్వులండి. ఈ పువ్వులలో నేను కేవలం గులాబీ పువ్వులని తీసుకుంటున్నాను. ఇదిగండి ఎండిపోయిన పిడకనండి, ఆనబెట్టుకున్న పిడక, బిర్యానీ ఆకు, మళ్ళీ పచ్చి బిర్యానీ ఆకండి. ఇది డివోటీస్ తీసుకొచ్చి ఇచ్చారు మాకు. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన్, నెయ్యి, ఇది ఆవు పిడక పౌడర్, పసుపు, కర్పూరం, గోధుమ పిండి, ఇంకొకటి ఉందండి, ఇది గుగ్గిలం అండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుంటాను నేను. ఇవన్నీ మిక్సీ చేసి మళ్ళీ తిరిగి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో ఈ విధంగా వేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి లవంగాలు, గులాబీ, ఎండిపోయిన గులాబీ రెక్కలు, నీడలో ఆరబెట్టుకున్నానండి. వీటిని నేను ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది దేవునికి ఎక్కించిన అన్ని పువ్వులు ఉన్నాయి, కానీ కేవలం నేను గులాబీ పూలను మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఈ బంతి పూల్లో వాసన బాగుండదండి ధూప్ స్టిక్స్ చేసేటప్పుడు, అందుకని అది వేయడం లేదు నేను. ఇదిగోండి పసుపు, ఆర్తికపురం, ముందుగా గుగ్గిలం వేస్తానండి. ఈ విధంగా ఆర్తికపురంలో నలిపి వేసి కొన్ని ఇందులో వేస్తున్నాను, కొన్ని చేసేటప్పుడు నలిపి వేద్దాం. ఇందులోకి ముఖ్యంగా పుదీనా వేస్తున్నానండి. ఇదిగో పుదీనా నీడలో ఎండబెట్టుకుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి, ఈ విధంగా చూడండి మిక్సీ పట్టిన మిశ్రమం. ఇదిగోండి, ఇది మిక్సీ పట్టిన మిశ్రమం. ఇదిగో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి చూడండి, నాకైతే వాసన చాలా బాగా వస్తుందండి. నిజంగా వస్తుంది, ఊరికే అనడం లేదు. ఇది బైండింగ్ గురించి అండి, అంటే విరిగిపోకుండా ఉండడానికి. ఇప్పుడు చూడండి, ఇందులోకి పసుపు, మళ్ళీ ఆర్తికపురం మొత్తం వేసేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా నలిపి వేసేస్తున్నాను. మళ్ళీ పిండిని ఆవు పేడ మిశ్రమాన్ని ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ ఆకు చూపించాను చూడండి మీకు. ఈ బిర్యానీ ఆకును ఎలా చేస్తానంటే, ఒక్కసారి ఇది విడిగా మిక్సీ చేస్తానండి. ఇందులో చాలా స్మెల్ ఉంటుంది, విడిగా మిక్సీ చేస్తాను. ఈ ఆకులను ఇలా మిక్సీ చేసుకున్నానండి. దీని రసాన్ని ఇప్పుడు ఇందులో పోసుకుంటున్నాను. ఈ బిర్యానీ ఆకు వాసన చాలా బాగుంటుందండి. ఇదిగా పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేస్తూ కలుపుకుంటానండి. ఇందులోకి మొత్తం నెయ్యి పడుతుందండి. మనం చేసేది దేవుని గురించే కదండి, వేసేద్దాం నెయ్యి మొత్తం. ఆలోచించడం ఎందుకు, ఇంకా ఇది ఈ విధంగా కొద్దిగా నీళ్లు కలుపుకుందామండి. ఈ విధంగా
ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నాను, ఎందుకంటే మనం కలపడానికి రావాలి కదా, అందుకనే. అది దాల్చిన చెక్క మిక్సీ సరిగ్గా కాలేదు, అందుకే తీసివేశాను. వాసన చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి వేళ్ళతో. ముందు భాగం షార్ప్గా రావాలండి, ఇలా ఎక్కడ పగుళ్ళు లేకుండా చూసుకోండి. ఎక్కడైనా పగుళ్ళు వస్తే మళ్ళీ దాన్ని తిరిగి చేయండి, ఎందుకంటే పగుళ్ళు వచ్చిన తర్వాత అది ఎండలో పెడతాం కదండి, విరిగిపోతుంది. ఈ విధంగా అండి, చూసారా? ఇప్పుడు అన్నీ ఈ విధంగా చేసి చూపెడుతున్నాను. చూడండి, ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాను. చివరి పిండి ఇది. పిండి అంటే అర్థం ఆవు పిడకలది పౌడరు. ఇది చూడండి, దీన్ని ఈ విధంగా మీరు ఈ విధంగా అంటే ఎంత షార్ప్ కావాలంటే అంత షార్ప్ అవుతుంది. కానీ ఈ కింది భాగం ఏదైతే ఉందో చూడండి, దీన్ని ఇలా నొక్కాలి. లేదంటే ఇప్పుడు వంకర తింకర వచ్చిందనుకోండి, మనం కాల్చేటప్పుడు అది నిలబడదు సరిగ్గా. చూడండి, చివరిది చూడండి, ఈ విధంగా చేసి చూపెట్టాను మీకు. ఇది ఆవు పిడకది, ఇవేమో ఆవు పేడదండి. ఈ విధంగా నేను చేసి పెట్టుకున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి బెల్ బటన్ని నొక్కండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.